పరిశుద్ధ లేఖనాల్లో అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయము 9వ వచనము ఒకసారి మనం పరిశీలన చేద్దాం. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యమును బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించెను. పరిశుద్ధ దేవా మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, మాతో మాట్లాడడానికి మీ పరిశుద్ధ కార్యం ఇక్కడ జరగాలి. పరిశుద్ధ కార్యం ఇక్కడ జరగాలి. మీరు మా మధ్యలో మాట్లాడాలి. మీరు మాత్రమే మాట్లాడాలని నేను కోరుకున్నములు చెల్లిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఈ పరిశుద్ధ లేఖనము నీతో మాట్లాడుతూ ఉన్నది. ఈ పరిశుద్ధ లేఖనం ఈరోజు నీ జీవితముతో మాట్లాడుతూ ఉన్నది. ఏమంటున్నదో తెలుసా? ఏమని చెప్తుందో తెలుసా? రాత్రివేళ దర్శనమందు ప్రభువు. ఎవరండి రాత్రివేళ దర్శనమందు? దేవుడు నీకు దర్శనమిచ్చి, నీకు దర్శనమయ్యి నీతో చెప్తున్న విషయం ఏంటంటే, నీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు నిద్దట్లో దర్శనం కలగలుగుతున్నావా? లేదంటే రోజంతా ఎవరితోనన్నా పెట్టుకున్నటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి నిద్రపోతున్నావా? ఈరోజు నాకు ఎలాగన్నా దర్శనం కలగాలి, దేవుని దర్శనం, దైవ దర్శనం. ఈరోజు నా జీవితంలో ఈ రాత్రి నా దైవ దర్శనం కలగాలి. బిడ్డలారా, ఈ దర్శనం కోసం ఆరాటపడు. దైవ దర్శనం కొరకు ఆరాటపడు. దైవ దర్శనం కలగాలని, దేవుడు దర్శించాలని కళల ద్వారా ఎలా రావాలి? దేవుని దర్శనం కళల ద్వారా నీ జీవితంలోకి రావాలి. కళల ద్వారా నీ జీవితంలోకి రావాలి. ఆయన చెప్తున్న విషయం చూడండి ఎంత చక్కగా మరి మాట్లాడుతూ ఉన్నారో. నువ్వు భయపడకుండా మాట్లాడు, మౌనముగా ఉండకు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవ్వడును రాడు. ఎస్ ఎస్, నీ మీదకి ఎవ్వడు రాడు. నీకు తోడై ఉన్నాను. ఎలా ఉన్నాడంటే ఆయన తోడుగా, నీ మీదకి ఏ హాని రానవును. ఎటువంటి హాని నీ మీదకి రానవును. ఎటువంటి శోధన నీ మీదకి రానవును. ఎటువంటి బాధ నీ మీదకి రానవును. అయితే దర్శనమందు నన్ను కనుగొంటేనే నీకు చెప్పగలవు. నువ్వు వినాలి. నేను చెప్పేటిది నువ్వు వినగలగాలి. ఎప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావే కానీ నేను నీతో మాట్లాడలేదు కదా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, ఎవరిని చూసి భయపడుతున్నావు? లోకమును చూసా, లోక నివాసులను చూసా, లోక ప్రజలను చూసా, నీ చుట్టూ ఉన్న వారిని చూసా, భూతాలను చూసా, దయ్యాలను చూసా, మాంత్రికులను చూసా, తాంత్రికులను చూసా, దేన్ని చూసి నువ్వు భయపడుతున్నావు? అసలు భయము ఎందుకు వచ్చింది నీ జీవితంలో? భయం అనే పదమే నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు భయపడితే దేవునికి భయపడు, ప్రజలకు కాదు. స్తోత్రం.
ఎవరికి భయపడాలండి మనము? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఆ దేవాతి దేవునికి భయపడాలి. మనం చేయాల్సింది ఏంటంటే, చేస్తున్నది ఏంటంటే, దేవుడికి తప్ప అందరికీ భయపడతాం. దేవునికి మాత్రం భయపడాలి. ఏం చేయమండి? దేవునికి మాత్రం భయపడవు, అందరికీ భయపడతాం. హద్దులు ఉండవు మనకి. ఇష్టానుసారమైన జీవితం విశాలంగా వదిలిపెట్టేస్తాం. ఎటు పెడితే అటు వదిలిపెట్టేస్తాం. ఎలా పడితే అలా జీవిస్తాం. అడ్డగల్లుగా బ్రతుకుతాం. అడ్డగల్లు జీవితం అంది. పరిమితులు ఉండవు, లిమిట్స్ ఉండవు, కంట్రోల్స్ ఉండవు. అన్కంట్రోల్. లోకానికి భయపడుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. దేవునికి భయపడు. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడు. ప్రజలకు కాదు, ఈ లోక ప్రజలకు కాదు నువ్వు భయపడవలసింది. లోకములో ఉన్న ప్రజలకు నువ్వు భయపడితే ఏముంది? లోకానికి భయపడితే ఏముంది? భూతాలకు భయపడితే ఏముందో చెప్పండి? ఏముందో చెప్పండి? ఈ లోకానికి భయపడుతూ బ్రతుకుతూ ఉంటావు ప్రతి క్షణం. మూఢనమ్మకాలు పాటిస్తున్నావంటే భయపడుతున్నావు అని అర్థం. అంతే, ఇంకంతకంటే లేదు. చావు కోసమే కదా అదన్నీ. లోకానికి భయపడుతూ బ్రతుకుతున్నావు. ఎవరికి భయపడుతున్నావు నువ్వు? దేవునికి భయపడు. ఆయన చెప్తున్నాడు, ఏ హాని నీ దగ్గరికి రానవను, నీకు తోడుగా ఉన్నాను నేను. నేను అతిథిగా ఉన్న స్నేహితుడును. నేను ఎవరినండి? అతిథిగా ఉన్న స్నేహితుడును నేను. నీకు చాలా దగ్గరగా ఉన్న స్నేహితుడను నేను. నీ దగ్గరగా ఉన్న స్నేహితుడను నేను. నువ్వు అనేక వాటిని ఆహ్వానిస్తున్నావు, వాటికి దగ్గర అవుతున్నా కానీ నాకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు. నువ్వు ఈ లోకంలో నువ్వు సెల్ ఫోన్కి దగ్గరైనంతగా దేవుడికి దగ్గరగా ఉండవు. ఇది షూర్. ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలకు దగ్గరగా ఉన్నట్టుగా దేవునికి దగ్గరగా ఉండం మనం. ఆశలు, కోరికలు, అది కావాలి, ఇది కావాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, నా జీవితంలో నేను ఇలా ఉండాలి, అది ఉండాలి, ఇది చేరుకోవాలి, అది చేరుకోవాలి, అది చెందుకోవాలి, ఇది చెందుకోవాలి. ఏది అడ్డగల్లి జీవితాన్ని మనం బ్రతుకుతున్నాం. దేవుడు చెప్తా ఉన్నాడు నీకు, నాకు భయపడి నాకు దగ్గరగా ఉండు. నువ్వు నాకు దగ్గరగా జీవించు, నాకు దగ్గరగా బ్రతుకు. నువ్వు నీ బ్రతుకును నా దగ్గరగా ఉంచినట్లయితే నేను నీకు తోడై ఉన్నాను, హాని కలగనవను. ఏమంటున్నాడండి ఆయన? హాని కలగనవను, నీ దగ్గరికి రానవను. దర్శనము ద్వారా మాట్లాడతాను నీతో, దర్శనాల ద్వారా నీతో మాట్లాడతాను. నా మాటలు నీకు అర్థమవుతున్నాయా? దర్శనాల ద్వారా మాట్లాడతాను, దర్శనాల ద్వారా మాట్లాడతాను నీతో. బిడ్డా, నువ్వు ఏది నమ్ముతున్నావు? దేన్ని బిలీవ్ చేస్తున్నావు? దేన్ని నమ్ముతున్నావు? లోకాన్న మోసపోతావు. ఈజీగా మోసపోతావు. ఈజీగా మోసపోతావు. లోకాన్ని నమ్మితే మోసమే మిగులుతుంది, దేవుని నమ్మితే మోక్షం మిగులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకాన్ని నమ్మితే ఏం మిగులుతుందండి? మోసం మిగులుతుంది. దేవుణ్ణి నమ్మితే మోక్షం. ఎస్, మోక్షాన్ని విడిచిపెట్టి మోసాన్ని పోగొడతావేంటి? మోసం గుండా ప్రయాణం. స్టార్టింగ్ అలంకరణతో ఆకర్షణీయంగా ఉంటాయి, ఆ తర్వాత ఉంటుంది మోసం. బిడ్డా, మోసపోకు. లోకాన్ని నమ్మి మోసపోకండి. లోకాన్ని నమ్మి మోసపోయావా? కోల్పోయేది నువ్వే, కృంగిపోయేది నువ్వే, కుమిలిపోయేది నువ్వే, కుప్పగులిపోయేది నువ్వే, ఇంకెవరో కాదు. నువ్వు దేవుణ్ణి నమ్మి దేవునికి భయపడి బ్రతుకు. అస్సలు దేవుడి భయం మనలో ఉండదు.
అస్సలు ఉండదు. ఫోన్ దగ్గర కూర్చున్నప్పుడు ఉండదు, ఫోన్లో మాట్లాడినప్పుడు ఉండదు, ఈ మాట మాట్లాడకూడదే అని. టీవీ దగ్గర కూర్చున్నప్పుడు ఉండదు అసలు. ఓ నలుగురు కలిశారంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు దేవుని భయం ఉండదు అక్కడ. నోరికి ఎంత ఉంటే అంత మాట్లాడతారు. వారి మాటల్లో కలిపేస్తూ ఉంటాం. ఇష్టానుసారమైన బ్రతుకును మనం బ్రతుకుతూ ఉంటాం. బిడ్డలారా, అది కాదు మన జీవితం. నువ్వు ఏ ఒక్కరికి నువ్వు భయపడనక్కర్లేదు. ఈ లోకంలో ఏ ఒక్కరికి దేనికి నువ్వు భయపడనక్కర్లేదు. నీ దేవుడికి భయపడితే నీ దేవుడు నీకు తోడుగా ఉండి ఏ హాని నీ దగ్గరికి రానవరు. ఎలాంటి వాడొచ్చినా, ఎంత చక్కగా మరి అక్కడ మాటలు సెలవిచ్చాయంటే, ఎలాంటి వాళ్ళు వచ్చినా నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నా. నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు ఏ సాతానుగాడు రాడు. ఏ సాతానుగాడు నీకు హాని చేయాలని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీడు నీ దరికి రాదు, రమ్మన్నా రాదు. చిన్న కీడులన్నీ మేలైపోవును. అంతేనా? ఏమైపోతాయండి? అపవాది నీ దగ్గర కీడు తలంచాడనుకో, అది నీకేమవుతుంది? మేలుగా మారుతుంది. ఏ ఒక్క అపవాది నీ దగ్గరికి వచ్చి నిన్నేమి చేయలేడు. దేవునికి భయపడి బ్రతకాలి, దేవునికి లొంగి బ్రతకాలి. కనిపించడు కాబట్టి, చూడలేదు కాబట్టి అనుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావేమో. నిన్నన్నీ గమనించేవాడు ఆయన. నిన్నన్నీ గమనిస్తున్నాడు. నీ స్థితిని, నీ మాటను, నీ బాటను, నీ ప్రవర్తన మొత్తం మీద ఆయన దృష్టించాడు. దేవునికి భయపడలేదా? ఇష్టానుసారమైన నోరు ఎంత ఉందో అంత వెళ్ళిపోతున్నావా? కాళ్ళు ఎంత పొడుగున్నాయి అంత పొడుగు వెళ్ళిపోతున్నావా? చేతులు ఎంత పొడుగున్నాయి అంత పొడుగు నువ్వు కానిస్తున్నావా? నీ యొక్క జీవితం ఎక్కడ హద్దులు పెట్టుకోవట్లేదా? ఎక్కడ సరిహద్దులు నియమించుకోవట్లేదా? ఎక్కడ నియమించుకోలేదా? నీ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుతున్నావా? దేవుడు బటన్ నొక్కాడంటే అక్కడ ఆగిపోద్ది. మౌనంగా కూర్చున్నావేమి? దేవుడేమంటాడు? మౌనంగా ఉండకు, మాట్లాడు. ఏమంటున్నాడు? మౌనంగా ఉండకు, మాట్లాడు. నా దగ్గర మాట్లాడు. నువ్వు మౌనంగా కూర్చోవద్దు. ఎవ్వరికి నువ్వు భయపడనక్కర్లేదు. ధైర్యంగా ఎలాగండి? ధైర్యంగా, ఆత్మీయంగా నువ్వు చాలా బలపడాలి. దేవునికి ఎంత దగ్గరైతే అంత గట్స్ నీలోకి వస్తుంది. దేవునికి నువ్వు ఎంత దగ్గరగా జీవిస్తే, దేవుడు నీకు ఎంత తోడుగా ఉంటే అంత గట్స్ నీకుంటే, నువ్వు అర్ధరాత్రి సమయంలోనైనా మీ తండ్రిని వెనకాతలు వస్తుంటే చీకట్లోనైనా సరే ధైర్యంగా వెళ్ళిపోతావు. మా నాన్న ఉన్నాడులే. ఏమంటావు? మా నాన్న ఉన్నాడు, నాకు భయము లేదు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళిపోయినా వెళ్ళిపోతావు. ఎవరిని చూసుకోండి నీ ధైర్యం? ఎవరిని చూసుకోండి నీ ధైర్యం? నీ తండ్రి నీతో ఉన్నాడని ధైర్యం. నిజానికి నీ తండ్రి అవతల దాడి చేస్తాడో చేయలేడో కూడా తెలియదు, కానీ తండ్రి ఉంటే చాలు ధైర్యంగా పోతావు. ఎలాంటి సింహాల మీద పడినా, ఎలాంటి ఎలుగుబంట్ల మీద పడినా నీ తండ్రి ప్రాణాలు అడ్డమేసి నిన్ను కాపాడుకుంటాడు. నీ తండ్రి ప్రాణాలు అడ్డమేసి నిన్ను యేసుక్రీస్తు ప్రభువారు అదే చేశారు. నువ్వు చేసిన పాపం వల్ల నువ్వు మునిగిపోయిన మోసములోని నువ్వు నరకానికి పోకుండా నిన్ను అక్కడ హతమార్చేయకుండా ఆయన వచ్చి అడ్డం పడ్డాడు. అడ్డం పడి నువ్వు నలగవలసింది ఆయన నలిగాడంతే. నీకు తగలవలసింది ఆయనకు తగిలింది. అందుకే నీ పాప నా పాప నిమిత్తమై ఆయన సిలువ త్యాగం చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు
నీ కొరకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన దర్శనాలు గాను వాటి కోసం ఆశపడు. రేపు నేను ఎలా సంపాదించాలి, రేపు ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎవరికి భయపడి బతుకుతున్నాను, వారు వచ్చారు వీరు వచ్చారు, వీరేమంటారు వాళ్ళేమంటారు, వారేం చేస్తారు వీరేం చేస్తారు, వారిని అలగన్నాను వీళ్ళేమంటారు అదేం చేస్తారు, ఈ భయాలన్నీ పక్కన పెట్టి ప్రభు కొరకు ఆలోచనలోకి వెళ్ళు. నీ తలంపులు ప్రతిరోజు ప్రభు మీదే ఉండాలి. నీ తలంపులు నువ్వు పడుకున్నా, లేచిన, నివసించిన, ఏం చేసినా దేవుని తలంపులు ఒక స్క్రోలాగా తిరుగుతూనే ఉండాలి. నీ చుట్టూ ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉండాలి. దేవుని గురించి తలంపు ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుని తలంపులతో నువ్వు బ్రతుకు బిడ్డ. దేవుని తలంపులతో బ్రతుకు. దేవుని తలంపులతో బ్రతుకు. కొంతమంది ఉంటారండి మేలులు భక్తులు. ఏ భక్తులు అంటారు? మేలులు భక్తులు. మేలులు